ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విఘ్నులు, మీరున్నప్పుడే మొదలుపెట్టారు కల్వకుర్తి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి. మరి మీరు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం? చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా? అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడవద్దు, మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు, మా కల్వకుర్తి, మా భీమా, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు. ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బ్రతకనియండి, మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి 4 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేది ఉంటే ఇవాళ 9.5 టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. మీరు 2 రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, నెట్టంపాడు ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి. మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు, మీ మేలు మేము ఎప్పుడు మర్చిపోం. మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం. మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు. పాలమూరుకి పౌరుషం ఉంది, పోరాటం చేసి సాధించుకునే శక్తి ఉంది. దానికి నాయకత్వం వహించే బాధ్యత నేను తీసుకుంటా సోదరులారా. ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన, చంద్రశేఖరరావు గారు ఏడ్చినా, దుఃఖపడ్డా, ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న పాలమూరుని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. ఈ దేశానికి పాలమూరు వలసల జిల్లా కాదు, పాలమూరు జిల్లా అంటే పరిపాలన అందిస్తుంది, దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఈ గడ్డ మీద నుంచి పరిపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మీ అందరికీ ఇంత ఓపికగా ఉండి నన్ను ఆశీర్వదించినందుకు ముఖ్యంగా మా అక్కలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు అక్క.